అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు సరదా కోసం మీ ప్రేస్ తో బయటకు వెళ్లి సినిమాలు, రెస్టారెంట్ల కానీ చివరికి మీ దగ్గర ఉన్న డబ్బును మొత్తం చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. డబ్బును ఈ రోజు మీరు ఆదా చేస్తే అదే మీకు తప్పకుండా పనికొస్తుంది. రిస్క్ తీసుకునే ప్రమాదాన్ని నివారించండి. ఎక్కువ దూరము ద్విచక్ర వాహనం పైన ప్రయాణించటము మంచిది కాదు. ఈ రోజు వినే విధేయతలను కాపాడుకోవాలి. విద్యార్థులు ఆకర్షణీయమైనటువంటి ప్రవర్తనను కొనసాగించాలి. అవగాహనతో పనులు చేయాలి. కుటుంబ సభ్యులకు సలహా ఇవ్వడం సాధ్యమవుతుంది. అందరి సహకారం లభిస్తుంది. విశ్వాసం మీలో పెరిగిపోతుంది. వ్యవస్థను కొనసాగిస్తారు. ఆహారంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా ఈ రోజు బయట ఆహార పదార్థాలు సేకరించడంలో పరిశుభ్రత మీద తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక వ్యాపారాల్లో మంచి పనితీరు అనేది ఉంటుంది. లాభాల శాతం కూడా బాగుంటుంది. పరిపాలనా కేసులు కూడా మితంగా ఉంటాయి. సంబంధాలు మెరుగవుతాయి. పాత స్నేహితులు పరిచయం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రోజు ఈ రాశి వారు మాత్రము కుటుంబం మీద శ్రద్ధ ఎక్కువగా పెట్టడం సాధ్యమవుతుంది. సౌకర్యాలపై ఆసక్తి పెరిగిపోతుంది. ప్రైవేటు విషయాలపై కూడా దృష్టి పెరగడం సాధ్యమవుతుంది. భయాన్ని తొలగించుకోవాలి. ఎక్కువ శాతము ఈ రోజు విద్యార్థులు మాత్రం విజయం సాధించే విధంగానే ప్రయత్నాలను కొనసాగించే అవకాశం ఉంది. సక్సెస్ సాధించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం కోసం చేసేటటువంటి ప్రయత్నాల్లో కూడా సఫలీకృతం అవుతారు. ఆటంకాలు స్వయంచాలకంగా తొలగించబడతాయనటంలో ఎటువంటి సందేహం లేదు. అదృష్టం మాత్రం చాలా బాగా సహకరిస్తుంది. రాశి వారికి అనుకున్న పనులు అనుకున్న విధంగా జరగడానికి తల్లిదండ్రుల ఆశీర్వాదం లేదా గురువు యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వలన మెరుగైనటువంటి ఫలితాలను దక్కించుకోగలుగుతారు. మరియు ఈ రోజు రాశి వారు ఎక్కువగా చూసినట్లయితే గనక పేదలకు అన్నదానం చేసినట్లయితే గనక వీరికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు అనేవి దరిచేరకుండా ఉంటాయి. ఇక ఈ రోజు చాలా బిజీగా కూడా ఉంటారు. పని ప్రాంతంలో కొన్ని మార్పులు చేయడంలో సక్సెస్ అవుతారు. అంతేకాదు ఖచ్చితంగా దాని నుండి ప్రయోజనాలు కూడా పొందుతారు. ఈ రోజు మీ గృహ జీవితంలో కొన్ని ఫిర్యాదులు కూడా రావచ్చు. ఈ కారణంగా మీరు మీ భాగస్వామిపై కోపంగా కూడా ఉండొచ్చు. కానీ కోపాన్ని మాత్రం నియంత్రించుకోవాలి. ఇద్దరు భార్య భర్తల మధ్య గొడవలు జరగకుండా ఉండటానికి 2 గరడముకు కాయలను దారంలో గుచ్చి మెళ్ళలో ధరించండి లేదా కుడి చేతి కంకణానికి కట్టుకోండి. ఇలా చేయటం వలన ఇద్దరి మధ్య ప్రేమ అనేది పెరిగిపోతుంది. నెగిటివిటీ దూరంగా వెళ్లిపోతుంది. మీ సోదరి వివాహానికి ఏదైనా ఆటంకం కలిగితే అది స్నేహితుని సహాయంతో ఆ ఆటంకము తొలగించబడే అవకాశం ఉంది. పరిష్కరించబడే అవకాశం ఉంది. విద్యార్థులు మాత్రం ఈ రోజు ఆశించిన ఫలితాలు సాధించి సంతోషంగా అయితే ఉంటారు. కుటుంబ సభ్యుల ద్వారా వారి కోసం పార్టీ కూడా నిర్వహించే అవకాశాలు కూడా ఉన్నాయి. రాశి వారికి ఈ రాశి వారు మాత్రము ఎక్కువగా చూసినట్లయితే కనుక విదేశాలలో ఎవరైతే చదువుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారో వారికి వస్తున్నటువంటి ఆటంకాలను తొలగించుకోవడంలో కూడా సఫలీకృతం అవుతారు. అదృష్టం మాత్రం 82% వరకు అయితే ఈ రోజు కలిసి వస్తుంది. పరిహారంలో ఈ రోజు విద్యార్థులు మాత్రం సరస్వతి మాతను పూజించాలి. అప్పుడు మాత్రమే మేలు కలుగుతుంది. లక్కీ సంఖ్య 62 మరియు లక్కీ కలర్ అయితే నలుపు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.